హాయ్ అందరికీ నమస్తే. చూడండి, ఈరోజు మా చిన్ని తోటకు వచ్చామండి. చూడండి, చూస్తున్నారు కదా. 3 days బ్యాక్ స్ప్రేయింగ్ చేయించానని చెప్పాను కదండి. మీరు దగ్గరగా చూస్తే చూడవచ్చు, ఈ ఇగుర్లు తర్వాత పూతలు కూడా చూస్తున్నారు కదా. చూడండి, ఇలాగ పూతలు, వీటి కోసం అని చెప్పి స్ప్రేయింగ్ చేయించాను. చూడండి, వీటి కోసం ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా పూతలు. ఇప్పుడు సీజనల్ క్రాప్ ఇది. ఈ సీజన్ కాయలు ఇప్పుడు అనేది పూతలు వస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా. వీటి కోసం అనేది నేను స్ప్రే చేయించడం అనేది జరిగింది. ఇలా చూస్తున్నారు కదా. ఇక్కడ 3 daysలోనే పూత అనేది కనిపిస్తుంది. ఇక్కడ మరి ఇగుర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నారు, క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఈ రకంగా మరి పూతలు కనిపించడం అనేది జరుగుతుంది 3 daysలోనే. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. చూడండి, ఈ చెట్టు కూడా ఇగుర్లు వచ్చాయి బాగా. మరి స్ప్రే చేయించాను. ఇంకా 3-4 daysలో కంప్లీట్గా పూత అనేది కనిపించడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఉన్నాయి. సో వీటి కోసం అని చెప్పేసి నేను స్ప్రే చేయించడం అనేది జరిగింది. ఈ పూత దశలో ఉన్నప్పుడు అంటే పూత ఇది కనిపించక ముందే జస్ట్ మనకి ఇగుర్లు ఎప్పుడైతే స్టార్ట్ కావడం జరుగుతుందో అప్పుడే స్ప్రే చేసుకుంటే సో ఈ పూత అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్గా. సో దీనికోసమనే నేను 3 days బ్యాక్ స్ప్రే చేయించాను. ఒకవేళ అవసరం అయితే మరి ఇంకోసారి అంటే పూత విడిగిన తర్వాత మరి చిన్నగా కాయ రూపంలో వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా. చూడండి, ఇది పూత అనమాట. ఇప్పుడు ఇంకా మొగ్గ దశలో ఉంది. సో అది ఫ్లవరింగ్ పూర్తిగా ఇదైన తర్వాత మరి ఇంకోసారి స్ప్రే చేయాల్సి వస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్నాయి. ఈ క్రాప్ ఉంటూనే, ఈ కాయలు ఉంటూనే మరి ఇప్పుడు సీజన్ క్రాప్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రకంగా చూస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇలాగా. సో ఈ పూతల కోసమే ఇవి ఈ మొగ్గ అనేది దెబ్బ తినకుండా మరి స్ప్రే చేయించడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఈ విధంగా అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూడండి, ఈ రకంగా మొగ్గ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే నా 7 years మొక్కలు తోట అనేది ఈ రకంగా ఉంది. మరొక వీడియోతో ముందుకు వస్తాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.